వానలు కూర్చొని రోడ్డు మీద కూర్చొని అది చెత్త చెదరం ఉండదు, అక్కడ కూర్చొని తినాలనా? ఎందుకు రైతుకు అంత బాధ? రైతు అంటే ఎందుకంత చులకన కాంగ్రెస్ పార్టీకి? కేసీఆర్ చెప్పిండు అప్పుడు ఎన్నికల ముందు, నమ్మకుర్రి, ఇప్పుడు ఇచ్చే మాటలు హామీలు అన్ని ఉత్తే చెత్తబుట్టలు వేస్తారు, నమ్మకుర్రి, మళ్ళా మీకు గవే చెప్పుల క్యూ లైన్లు కనబడతాయి, మళ్ళా గవే నీతిని వల్ల కొట్టుకున్నాడు అవుతుంది, మళ్ళా గవే కరెంటు కోతలు ఉంటాయి, మళ్ళా గవే కరువు వచ్చి పాడవుతుంది అని చెప్పిండు. సరే, ఆయన ఏ ఉద్దేశంతో చెప్పిండో, ఏ అనుభవంతో చెప్పిండో జనాలు ఆయన మాటలు నమ్మలే, మాయ మాటలు నమ్మిరు. మాయలు చెప్పి మాయల మారాటలోకి వచ్చి మాయలు చెప్పిన మాటలు నమ్మి వీళ్ళు నెత్తి చేతులు పెట్టుకున్నారు. రైతులకు అర్థమవుతుంది ఎందుకు యూరియా షార్టేజ్ వచ్చిందో, ఎందుకు 10 ఏళ్ళకి వెళ్ళి రాలేదో. రైతులకు అర్థమవుతుంది చెప్పులు క్యూలైన్లు పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో. ఇప్పటికైనా రైతులు యూరియా కోసం పడుతున్న ఇబ్బందిని మీరు కొట్లాడురయ్యా, మీరు కొట్లాడిపోయి యూరియా తీసుకురండి. ఇక్కడున్న గెలిచిన బీజేపీ ఎంపీలేమో చైనాతో యుద్ధం వల్ల రాలేదు, చైనా కాడ ఆగిపోయింది, పాకిస్తాన్ తోటి యుద్ధం వల్ల రాలేదు, బార్డర్ కాడ ఆగిపోయింది అని ఒక ఆయన చెప్తాడు. అసలు షార్టేజ్ లేదు, యూరియా షార్టేజ్ లేదు, యూరియా మస్తుగా ఉంది, రైతులే టైంపాస్ కాక పొద్దుపోక నిలబడతారని ఇంకో ఆయన మాట్లాడతాడు. అర్ధగంటకు బస్ ఇస్తున్నాం అని చెప్పేసి ముఖ్యమంత్రి మాట్లాడతారు. అర్ధగంటకు బస్ ఇస్తే పనిపాట మానుకొని ఆ ఎండల వానల శత్రులు పట్టుకొని గొడుగులు పట్టుకొని ఆకలి చంపుకొని ఆ క్యూ లైన్ల గంటలు అంత పొడుగు కిలోమీటర్ల పొడుగు క్యూ లైన్లు నిలబడే రైతు కోసమా? ఎంత పొడుగు క్యూ లైన్లు, ఎంత పెద్ద క్యూ లైన్లు ఉన్నాయి. పోలీస్ స్టేషన్ల క్యూ లైన్ ఎంత ఓపికగా పాపం రైతుకున్నంత ఓపిక, నిజంగా అంత ఓపిక ఉంది కాబట్టి మనం బుక్కడి బువ్వ తింటున్నాం. ఆయన పండిస్తున్నాడు రైతు ఆ ఓపిక స్థానంలో కోపం అయితే ఒక రైతు యూరియా బస్సు కోసం ఇట్లా మాట్లాడుతుంటే క్వశ్చన్ చేసినందుకు ఒక ఎస్ఐ చెంప మీదకి వెళ్ళి కొడతాడు. ఇంకో దగ్గర ఎర్ర టీ షర్ట్ వేస్తున్నాడు ఆయన, పాపం రైతు పోలీసులు నెట్టుకపోతున్నాడు రైతు ఊకుంటాడు. ఎంతగానో ఓపిక పడతాడండి రైతు. ఆయన భూమిని దున్ని ఇత్తు నాటి పంట తీసి కోత కోసి ఆఖరికి మనం ఇంట్లో కూర్చొని బువ్వ కలుపుకొని తింటున్నామా, అంత అన్నం పెట్టి అన్నదాత అంత ఓపిక ఉంటుంది ఆయనకి. ఆ ఓపికను తీసి ఏది మన ఒరాలు తీసినట్టు ఒరాలు